హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. ఈవేళ మనము లక్ష్మీ కాసులతో చేసినటువంటి గోల్డ్ లాంగ్ హారాలు, లాకెట్లు అన్నట్టండు 3-4 గ్రాముల్లోనే లాకెట్లు ఉన్నాయబ్బా. అందుకని వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చూసేసింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ క్లియర్గా షేర్ చేసేస్తాను. మనకి అతి తక్కువ వెయిట్లోనే లాంగ్ లక్ష్మీ హారం ఎంత అనుకుంటున్నారు? నిజంగా విన్నారంటే అవ్వక్క అయిపోతారనమాట. క్లియర్ డీటెయిల్స్ షాపింగ్ ఇవాళైతే మీతో షేర్ చేసేస్తాను. సో మా కజిన్ కోసం మేము చేసినటువంటి షాపింగ్ అనమాట ఇది. సో మేము లక్ష్మీదేవి రిలేటెడ్ అంటే లాంగ్ హారము, లక్ష్మీ కాసుల పేరు ప్రతి ఒక్కరికి క్రేజే కదా. నాకు చాలా చాలా క్రేజ్ అనమాట. దట్టు మనం కొంటే చాలా చాలా వెయిట్లలో కొంటాం కదా. తక్కువ వెయిట్లో కూడా హెవీ లుక్ వచ్చేటువంటి లక్ష్మీ హారాల్ని ఇవాళ మీతో షేర్ చేస్తాను. తక్కువ వెయిట్లో అరౌండ్ 3-4 గ్రామ్స్లోని లాకెట్లు అయితే ఉన్నాయి. ఆ లాకెట్లు ఏంటి, వాటి కత్తి ఏంటి, కమ్మ మిస్ అయింది, అంత క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా. సో మేమైతే షాపింగ్ అయితే వెళ్ళిపోయాం అనమాట. మామూలుగా యాజ్ యూజువల్గా మనం ఏ షాపింగ్కి వెళ్ళినా లాకెట్లు అన్నాము అంటే వాళ్ళ షాప్లో ఉండేటువంటి డిఫరెంట్ మోడల్స్ అయితే వేస్తారు అన్నట్టు. బొందు సరళ్ళు, శ్రావణ మాసం కదా, ఇది సరళ్ళు చాలా వరకు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం కొత్త మోడల్ వచ్చాయి అంటే వాళ్ళైతే చూపెట్టారనమాట. సో వాటిని కూడా పక్కనే పెట్టేశారు. ఒక క్యాప్చర్ అయితే చేసేద్దామని చేసా. మనకి నెక్ లాకెట్లు అన్నీ కూడా లక్ష్మీదేవులే. వరలక్ష్మి వ్రతము, శ్రావణ మాసము, ప్రతి శుక్రవారానికి రిలేటెడ్గా మనము ఇలాంటివన్నీ చూసేసాం అనమాట. యాక్చువల్గా ఇది శ్రావణ మాసంలో చేసినటువంటి షాపింగే, కాకపోతే కొంచెం లేట్గా అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. కాకపోతే ఇవన్నీ నేను ఆల్మోస్ట్ నా ఓల్డెన్ వీడియోస్లో కానీ, నాది ఓల్డ్ ఛానల్ ఉంది పీజీ టెక్స్లో కానీ అప్లోడ్ అయితే చేస్తుంటారనమాట. మన కొత్త ఛానల్లో ఇంతవరకు ఇంత అద్దరిపోయే గోల్డ్ షాపింగ్ అయితే చూపెట్టలేదు అంటాను నేను. తట్టు ఇక్కడ చూపించినటువంటి ప్రతి వస్తువు 24 గ్రామ్స్ అనమాట. 23-24 గ్రామ్స్లో కంప్లీట్ సెట్. బొందు సరెడు కావచ్చు, లాకెట్లు కావచ్చు, ఇంకొకటి లక్ష్మీదేవి లాకెట్. ఇవన్నీ నేను హ్యాంగ్ అంటే వేసుకొని కూడా చూపెట్టున్నాను. ఇంకా ఓల్డెన్ వీడియోలో నా షాపింగ్ అని పెట్టున్నాను అనమాట. రోజ్ గోల్డ్ నెక్లెస్ ఇది మేబీ చూపెట్టానట్టు నాకైతే గుర్తులేదు. కాకపోతే షాపింగ్ కంప్లీట్గా ఇవాళ అయితే రివీల్ చేసేస్తా ఉన్నాను. ఇది 23.5 గ్రామ్ అంటే 24 గ్రామ్స్కే కంప్లీట్ వస్తుంది. బ్యాక్ చైన్ వేసుకోవాలంటే 4 గ్రామ్స్ ఎక్స్ట్రా అవుతుంది. కానీ ఎవర్ గ్రీన్ అంటాను, నేను వేసుకొని కానీ చూపెట్టున్నాను. ఒకసారి అయితే చూసేసింది. ఇక్కడ వచ్చి పచ్చలు, కెంపులు, బీడ్స్ ఉన్నటువంటి జ్యువెలరీ. ఇది జస్ట్ 23-24 గ్రామ్స్లోని కంప్లీట్. ఏ లాకెట్ వెతుకున్నా కూడా 3 సవర్లో మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా అంతేనండి. ఈ 3 సవర్లలోనే నేను 3 గ్రాముల్లో చెప్పాను. నిజంగానే 3 గ్రాముల్లో లాకెట్ అయితే చెప్పాను. అదైతే చూపెట్టేస్తాను. చూస్తే అవాక్ అంటారు, వావ్ ఇంత తక్కువ వెయిట్లో కూడా లాకెట్లు ఉన్నాయా అనేది మీకు డౌట్ వచ్చేస్తుంది. నిజమబ్బా, అది ఏదో తక్కువ వెయిట్ తక్కువ క్వాలిటీది అయితే కాదు. ప్యూర్ 916లోనే ఉంది. మా కజిన్ అయితే వేసి ట్రయల్ చూస్తాం అనమాట, ఏది బాగుంది ఏది బాగాలేదని. కానీ మేము వెళ్ళిన షాపింగ్ అయితే లాంగ్ హారాలు కొనుక్కుందామని అయితే వెళ్ళాము. కాకపోతే నెక్లెస్లు కానీ ఎలా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆ లక్ష్మీదేవదే కదా. ఇది నెక్ పీస్ అయినా చాలా బాగుంటుంది. 3 సవర్లలోనే వచ్చేస్తుంది కదా. అదేనండి 23.5 గ్రాములోనే ఈ నెక్లెస్ అయితే ఉందన్నమాట. చాలా చాలా బాగుంది, చాలా టెంప్టింగ్ అని అనిపిస్తూ ఉంది. ఇంకా బొందు సైన్లు కూడా మనకి 23-24 గ్రామ్స్లోనే ఎగ్జాక్ట్గా 3 సవర్లు, 4 సవర్లు, 5 సవర్లు అట్లా ఉండకూడదంట. ఈవెన్ సరుళ్ళు కొంటే కనీసం ఒక గింజ అన్న తక్కువ ఉండాలంటే వెయిట్. నాకు కొత్తగా తెలిసినటువంటి విషయం మన సబ్స్క్రైబర్స్ షేర్ చేద్దామని అయితే షేర్ చేస్తున్నా. ఇది 14 గ్రామ్స్లోనే ఉందబ్బా. యాక్చువల్గా నేను ఒక ఓల్డ్ వీడియోలో చూశాను 7-8 గ్రామ్స్లోనే ఈ విధంగా చేయించారు అనేసి. కాకపోతే వాళ్ళు అన్నది ఏంటి అంటే తక్కువ వెయిట్లో కూడా చేయిస్తాము, కాకపోతే అది 22నో 18 క్యారెట్స్ గోల్డ్ అయితే ఉంటుంది. ఇది ప్యూర్ 916 అయితే ఇది ఇలా ఉంది. పచ్చలతోనూ కెంపులతో కూడా ఉందన్నమాట. నాకు పచ్చలది కింద వచ్చి ముత్యాల బీడ్స్ ఉన్నాయి కదా, చాలా బాగా అనిపించింది. మనం అనుకున్న లాకెట్ వచ్చేసిందబ్బా. ఇది 4 గ్రామ్స్ 3 గ్రామ్స్లో ఇలా బీడ్స్ జ్యువెలరీ. వీటిని వచ్చి రాజస్థానీ జ్యువెలరీ మోడల్ అంటారంట. కంప్లీట్గా ఇవన్నీ గుండ్లేనండి. ఈ గుండ్లతో వచ్చినటువంటి జ్యువెలరీ అల్లికి వచ్చేస్తుంది. పైనుంచి దాంట్లో అటాచ్డ్ థ్రెడ్ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ కింద పోయి మొత్తం బీడ్సే ప్యూర్ 916 అనమాట. మనం ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవాలన్నా రీసేల్ చేసుకోవాలన్నా కంప్లీట్ వాల్యుయేషన్ ఉంటుంది. కాకపోతే ఇవి వచ్చి ఎలా చెప్పాలంటే పిల్లలకి కానీ లేదా అంటే సన్నగా మెడ ఉంటుంది కదా వాళ్ళకి కానీ యాప్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట. కొంచెం బబ్లీగా కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే ఆ మెడకి కొంచెం ఫిల్ అప్ అయినట్లయితే ఫీలింగ్ రాదు. వాళ్ళు అన్నారు వెనకాల థ్రెడ్ తీసేసి కావాలంటే
ఆ నుంచి కూడా చైన్ అటాచ్ చేసుకోవచ్చు అనేది చెప్పారనమాట. ఆర్డర్ మీద అయితే తెప్పించారంటే ఇవి. సో ఎవరికైనా కావాలా, ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైజెస్కి మేము ఎక్కువ రేట్లలో ఎక్కడ కొనగలుగుతాము అనుకునే వాళ్ళు, మేము పెట్టినటువంటి పెట్టుబడి గోల్డ్కి కంప్లీట్ వాల్యుయేషన్ రావాలా అనుకునే వాళ్ళు కూడా ఇట్లాంటివి ట్రై చేయొచ్చు అనమాట. బీడ్స్ అంటే గుండ్లతో చేసినటువంటి హారాలు ఇవి. తక్కువ వెయిట్ 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ అట్లీస్ట్ 5 గ్రామ్స్ లోపల అయితే వచ్చేస్తాయి అనమాట. ఇవండి ఎవర్ గ్రీన్ లాకెట్లు అంటాను నేను. సో వీటినైతే ఒక లుక్ వేసాను, వీడియో కూడా క్యాప్చర్ చేసేసాను, కాకపోతే మేము అవి కొనలేదు. మనకి లక్ష్మీ హారము అంటే కాసుల పేరు అంటే ఎవరికైనా ఒక ఐడియా ఉంటుంది. సో ఈ మాత్రం ఉంటే బాగుంటుంది, ఇంత మాత్రం కాసుల పేరు అయితే బాగుంటుంది అని. ఇది వచ్చి 8 సవర్లండో 80 గ్రాములు ఉంది. సో ఇట్లాంటి హారం ఒక్కటన్నా ఉంటే బాగుంటుంది కదా అని అందరికీ అనిపిస్తుంది కదా. ఇదైతే రోజ్ గోల్డ్ అనమాట. సో దీనికి ఏమాత్రం తక్కువ కాకుండా లుక్ వైజు, క్వాలిటీ వైజు, హైట్ వైజ్ తక్కువ కాకుండా ఉండేటువంటి లాంగ్ హారాలు నేను మీతో చూపెడతాను. ఇది వచ్చి కింద లాంగ్ హారం రోజ్ గోల్డ్, పైన వచ్చి నెక్లెస్ సెట్ నెక్కుది ఇంతకుముందు చెప్పాను 3 సవర్లలో వచ్చేదనేసి అది 2 పైరప్ చేసి నేనైతే వేసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ షాపింగ్ కూడా పెట్టేస్తున్నాను మనం ఓల్డ్ వీడియోలో. ఒకసారి చూడకపోతే మాత్రం దీని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కానీ షేర్ చేసినాను. ఒకసారి అయితే లుక్ వేసేసుకోండి, చూసేసేయండి. వీలైతే నేను డిస్క్రిప్షన్లో దీని షాపింగ్ లింక్ అయితే పెడతాను అనమాట. మెయిన్ వచ్చి నేను కాసుల పేరే అన్నాను. ఈ కాసుల పేరు చూస్తే చాలా వెయిట్ ఉంటుంది అనుకుంటారు కదా, నిజంగా అలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎగ్జాక్ట్గా 36, 37, 38 గ్రాముల్లోనే మనకి కాసుల పేరు కానీ మళ్ళీ మొగ్గల హారం కానీ లక్ష్మీదేవి డాలర్ చూసారా, చాలా బాగుంది. ఈవెన్ డిటాచబుల్ కనుక అయితే మనము అన్ని రకాలుగా వాడేసుకోవచ్చు అండి. కాసుల పేరు అంటే మనము నెక్కు వేసుకోవచ్చు, వడ్డానంగా వేసుకోవచ్చు. సో ఈ కొన్ని వచ్చి అటాచ్డ్ ఉన్నాయన్నమాట. అది ఎలా అంటే చిన్న నెక్లెస్గా చేసుకోవచ్చు, బాజుబందీ అంటారు, మనకి చేతికి వంకి అంటారు కదా, అలా వేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ మోడల్స్ మనం పెట్టేటువంటి గోల్డ్ వెయిట్ని బట్టించి కూడా మారుతూ ఉంటాయి. అట్లా కాదు, నాకు ఒక్కొక్కటి మితమైన వెయిట్లోని నేను సపరేట్గా చేయించుకోవాలా అనుకునే వాళ్ళు అరౌండ్ 30 to 36 గ్రామ్స్, ఇది ఎగ్జాక్ట్గా 36 గ్రామ్స్లోనే వచ్చినటువంటి కాసుల పేరు అనమాట. ప్యూర్ గోల్డ్, ఒక్క రుందు కూడా వేస్టేజ్ కానీ స్టోన్ కానీ ఏమీ లేదు. ఇది ఓల్డ్ మోడల్ అండి, నాకు చాలా ఇష్టమైన మోడల్ అనమాట. నా దగ్గర అయితే లేదు. ఇది కూడా అంతేనండి, 36 గ్రామ్స్లోనే ఉంది. నేను ఇంకొకటి ముందు చూస్తున్నాను, అది వచ్చి 24 గ్రామ్స్లోనే ఉండింది. కాకపోతే దాని కాసు ఉంది కదా, ఒక్కరంతా అంత ఇదిగా అనిపించలేదు అనమాట. నేను స్టార్టింగ్ అని చూపెట్టాను చూడండి, ఇన్ డెప్త్గా కానీ చెప్తాను. దీని యొక్క కాసులు అయితే చాలా బాగుంటాయి. ఇది యాక్చువల్గా ఏరే వాళ్ళ ఆర్డర్ మీద వచ్చినటువంటి కాసుల పేరంట. ఈ యొక్క మిడిల్లో స్టోన్స్ ఉన్నాయి చూడండి, అవి స్టోన్ అయితే కాదంట, జస్ట్ గ్లూ అలా ఆ విధంగా అపియరెన్స్ వచ్చేట్టు బ్లాక్ కోటింగ్ అంటే బ్లాక్ ఫినిషింగ్ ఉండేటువంటి మ్యాటిక్ గోల్డ్ అంటారంట. సో ఆ యొక్క కాసుల పేరు వేరే దానికి సెట్ పేరప్ చేయడానికి అయితే తెప్పించారంట. సో మన వాళ్ళకి చూపెడితే బాగుంటుంది కదా, నేను చూపెట్టాను. ఇంకా మామిడి పిందెల హారము, అదే 36 గ్రామ్స్లో వచ్చేటువంటి హారాలు అనమాట. మామిడి పిందెల హారము, నెక్స్ట్ వచ్చి మల్లి మొగ్గల హారం కానీ లక్ష్మీ కాసుల పేరు కానీ ఒక్కప్పట్లో కొనాలా అంటే స్టార్టింగే మనం పెట్టుకుంటే 8 సవర్లు 10 సవర్లతో స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు మనకి అరౌండ్ 3 సవర్లు 4 సవర్లు 5 సవర్లు ఉంటే హెవీ లుక్తో అద్దరిపోయేటైతే వచ్చేస్తున్నాయి అనమాట. చూడండి, నేను కేసు అంటే ఓల్డ్ మోడల్, ఇది ఓల్డ్ మోడల్ కాసుల పేరు 36 గ్రామ్స్లోనే ఉందండి. మనకి ఏ మాత్రము చాలా గ్యాప్ వచ్చినట్లు, లేదంటే కాసులు సరిగా లేనట్టు, చైన్ సరిగా లేనట్టు అసలు ఏం డిఫరెన్స్ అనిపించలేదు. ఇది ఎవరికైనా చెప్పినా కూడా అరౌండ్ 6 సవర్ల పైన ఉంది, 7 సవర్ల పైన ఉందన్నా కూడా నమ్మేస్తారనమాట. అంత బాగా, అంత నీట్గా, ఫినిషింగ్ ఫ్లెక్సిబుల్గా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. మన మమతా గోల్డ్ రూమ్లో అయితే అవైలబిలిటీ ఉంది. మనం ఆర్డర్ మీద అయితే చేయించుకోవచ్చు. 916 గోల్డ్ అనమాట. తరుగు కానీ చాలా రీజనబుల్, అరౌండ్ 12% 10%తో కానీ మనకైతే తరిగిస్తారండి. మన బార్గెనింగ్ పట్టించి కాసులు కానీ చాలా నీట్గా ఎంత బాగా కనిపిస్తామని చూడండి. అంటే డీటెయిలింగ్గా ఉందన్నమాట అన్నట్టు, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది. అంటే మనం వేసుకుంటే అది స్టిఫ్గా ఉంటుందేమో అట్లాంటి భయం అయితే పడక్కర్లేదనమాట. ఒక కింద హ్యాంగింగ్ డాలర్ లేకుండా కంప్లీట్ ప్లెయిన్ ఓల్డ్ మోడల్ అంటాం దీన్ని బోరింగ్ మోడల్ అనేవాళ్ళు ఒకప్పట్లో. ఇప్పుడు అదే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా వచ్చిందనమాట. ఇది మనకి కింద డాలర్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇలా వచ్చిందనమాట. హైట్ కానీ పెద్ద డిఫరెన్స్ అంతా ఏం లేదండి, చాలా బాగుంది. సో అరౌండ్ 36 గ్రామ్స్ 36 గ్రాముల్లో వచ్చేసిన ఈ రెండు కూడా, అంటే రెండు ఒక్కొక్కటి 36 గ్రాముల్లో ఉంది. ఎవరికైనా కావాలంటే మమతాలో వచ్చి ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్కీమ్స్ కానీ రన్ అవుతున్నాయి, ఎవరికైనా కావాలన్నా కూడా స్కీమ్ తీసుకోవచ్చు. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే అండి, బై, సీ, నమస్తే.